హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు సిటీకి వెళ్తున్నాము. సో ఎక్కడికి అంటే మా హర్షిత వాళ్ళ ఇంటికి. సో వాళ్ళు కూడా మొన్ననే అక్కడ సిటీకి వెళ్ళారు కాబట్టి సో ఒక 2 days ఉందామనేసి చూద్దామని మేమైతే వెళ్తున్నాము. సో ఎలా ఉంది అక్కడ ఏందనేది చూపిస్తా మొత్తం వీడియోలో. ఓకే, లెట్స్ గో. ఇక్కడంతా డిస్టర్బెన్స్ వస్తుంది, లెట్స్ గో. బస్ అయితే ఎక్కేసాం మేము. సో కొంచెం ప్లేస్ దొరకక అమ్మ వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు, నేనైతే ఒక దగ్గర కూర్చున్నాను. సో మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ అందరం అయితే ఒక దగ్గరికి అయ్యాము. ఈ రూట్కి నాకు చాలా ఇయర్స్, అసలు చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ నుంచే ఫిలిం సిటీకి వెళ్ళేదాన్ని, అక్కడ వర్క్ చేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు అంటే దాదాపు 6 to 7 years తర్వాత మళ్ళీ ఈ రూట్కి అయితే వచ్చాను. హైత్నగర్లో దాదాపు 5 years వరకు ఉన్నాను. ఆ మెమొరీస్ని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో మేము ఇప్పుడు హైత్నగర్కి అయితే రీచ్ అయ్యాము. కొంతవరకు అయితే చేంజ్ అయ్యింది, కానీ చాలా వరకు అయితే సేమ్ ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ బిల్డింగ్, అందులోనే మేము అప్పుడు రెంట్కి అయితే ఉన్నాము. అయితే ఇక్కడికి వచ్చేసినాం. ఇది ముంగనూరు, కానీ ఇంకా లొకేషన్ ఏందో ఎక్కడో అర్థమవుతలేదు. మా హర్షితకు ఫోన్ చేసినాము, వస్తున్నా అన్నది. ఇక్కడ ఖమ్మం ఉందన్నది. ఇక్కడ ఖమ్మం దగ్గర అయితే నిలబడ్డాం. షాప్ ఉంది బాగానే. అసలు మేము నిలబడ్డ లొకేషన్ కరెక్టో కాదో కూడా తెలుస్తలేదు. ఇక్కడైతే శ్రీ బాలాజీ నగర్ అని ఉంది. వస్తా అన్నది, మరి ఇంకెక్కడ కనబడతలేదు లోపల నుంచి కూడా. అసలు ఎటు వాళ్ళో తెలుస్తలేదు. మా అమ్మ అయితే ఇక్కడ కూర్చుంది, ఇంక వీళ్ళేమో షాప్లో ఏమో తీసుకుంటున్నారు. ఇదంతా మేము రావడం అయితే ఫస్ట్ ఈ విలేజ్కి. సో అడ్రస్ అందుకే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఇక్కడ వెళ్ళాలో ఏమో. దానికైతే లొకేషన్ దొరికింది మాకు. ఏం చేసారు ఇప్పటిదాకా కమాన్ కాడ మీరు? ఇగో ఈ వెనకాల వస్తుంది చిన్నగా. ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది మంచిగా, హర్షితకు రోజు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇగో అయితే ఆడ కూర్చుంది చెట్టు కాడ. ఆ బ్లూ కలర్ డ్రెస్ అలానే కలిసిపోయింది. ఫోన్ మాట్లాడుతుంది ఏమో, నేను ఈరోజు చేస్తున్నా. సో ఇది అక్కడ కమాన్ నుంచి స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చి ఇంకెళ్ళకు వాళ్ళ సందులకు. ఈజీగా ఉంది, దగ్గర ఉంది. ఈడుంది ఇక ఈడు నిలబడి మమ్మల్ని వీడియో తీస్తుంది. రమ్మ అంటే ఈడు నిలబడ్డది పిల్లకి నా వారది. ఇక్కడ ఏడుందా మమ్మీ ఇల్లు? ఏడు స్ట్రైట్గా నువ్వు అడ్రస్ కరెక్ట్ చెప్పాలి. అడా శ్రీ బాలాజీ అని ఉంది, అది చెప్పాలి ఎవరికన్నా చెప్తే. నేను వచ్చిందే ఇంకా లోపల ఏ కాళ్ళు వస్తున్నాయంటే వీళ్ళకి. ఇక ఏమే దగ్గర 5 నిమిషాలు అని చెప్పి ఇంత దూరం నడిపిస్తుంది. ఈ కారంగిండ్రి అన్నీ దగ్గరున్నాయి. శ్రీ రాఘవేంద్ర నిలయమంట పైన. మొత్తానికి అమ్మ వచ్చిన అమ్మ తీసుకొచ్చింది. ఎంత కిలోమీటర్ నడిపించింది హర్షితక్క. ఒక లిఫ్ట్ ఉందని అయితే ఒక శుభవార్త చెప్పినామమ్మ. లేకపోతే అమ్మమ్మ ఎంతమంది పడతారు చూడు, మరి 4 members పడతారుగా. ఈడిపోతురు. కరెంట్ పోవాలంటే ఇదే లాస్ట్ కదా, ఇంకందా పైన? అబ్బా ఇక్కడ వ్యూ మాత్రం మస్తుంది. పో వావ్, సూపర్. ఇదేనా?
ఇక్కడ వేరే వాళ్ళు ఉంటారా? హర్షితక్క ముగ్గు ఉంటాయా కదా ఇక్కడ లొకేషన్. వాట్ యు సే? ఫస్ట్ పోగానే వీళ్ళ ఫోటో ఫోటో ఇక హర్షిత హోమ్ టూర్ చేయాలి. అమ్మో ఏమో ఉన్నాయి ఇవి. ఎవరిల్లు? రాజా రాణి. ఇది రాణి రాజనా? ఇక్కడ టీవీ పెట్టుకోవాలి ఎందులోనైనా రెండిట్లలో. ఇక ఇది కిచెన్, ఇక ఇది దేవుడు. ఇక్కడ అవుట్ సైడా? ఇంకా బయటకు వెళ్ళొచ్చా? ఇదేంటి? ఇది వాష్రూమ్. ఇది ఒక రూమా? ఇంక ఇది కూడా ఉందా? వా, ఇది మస్తు ఉంది అసలు, సూపర్ ఉంది ఇది. ఇక్కడ మంచిగా బట్టలు ఉతుక్కోవడానికి వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదంతా అవుట్ సైడ్. వావ్, ఇదో సూర్యుడికి బాగుంది, కానీ ఇదంతా అంటుతుంది. ఆబ్జెక్షన్ అయింది సేపు. ఇది ఎవరైనా వస్తారా అంటారు. అదే గెస్ట్లో నీ రూమ్లో వేసి తాగిస్తారు. కానీ ఇక్కడ వాష్రూమ్ ఇందులో వచ్చింది. ఇదే యూజ్ చేసుకుంటాం. ఇవి ఓపెన్ అయితే ఇది ఓపెన్ చేయి. సీజన్ బాగా వస్తుంది దాంట్లోకి. అంటే బయట ఉన్నోళ్ళు వాడుకోవచ్చు. ఎందుకు పెట్టే లైట్ పెట్టినాయి బల్బ్ లేదా బుడద అంటే అనిపిస్తున్నాడు ఇంకా. అయితే మేము రూమ్కి వచ్చేసినాం. చాలా బాగుంది, ఇంత స్పేషియస్గా ఉంది, ఇంకా పీస్ఫుల్గా ఉంది రూమ్. ఏమంటావు ప్రీతవ్ పాండే? వాళ్ళైతే ఇక వంట చేస్తారంట, కూరగాయల గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇల్లైతే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే కొంచెం లోపలికి ఉంది, మిగతాదంతా ఓకే, సూపర్ ఉంది. ఇక మేమైతే కొంచెం ఫ్రీ అయినాం, ఇప్పుడే వచ్చినాం కదా. సో ఇల్లు మొత్తం తనకి చేస్తున్నాం. ఇక్కడైతే మేము పైకి వచ్చేసినాం. సో తీరా పో అస్సలు ఏమని ఉందా? సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడ లైట్స్ పెట్టాలి, అంతా సూపర్ పడుతుంది. ఏమన్నా అంత డస్ట్ కాదు స్టోర్. అదే ఇక్కడ ఇది వాష్ ఏరియా. నాకు ఇలాంటి గ్లాస్ ఇష్టం. ఇక్కడ కూడా చెట్టు ఇంత తిక్కు ఉంది. ఇక్కడ ఇది వాటర్ ట్యాంక్స్. మార్నింగ్ తీయాలి, ఇంకా బాగా కనబడతాయి. ఇక్కడ రోజ్
బాగున్నాయి చెట్లు కూడా మంచిగా పెట్టారు ఇక్కడ. రోజు ఉంది. చూసిన ఇక్కడ కూడా ఫ్లవర్స్. ఇది జామకాయ చెట్టు, ఇది వంకాయ, బెండకాయ, వంకాయలు కూడా కాసినాయి. ఇందులో కూడా ఉంది వంకాయ, ఇంకా పెద్దది ఉంది. బ్లాక్ కాయ, ఇవి కూడా వంకాయలు మంచిగా బాగానే కాసినాయి. బాగుంది, మంచిగా పడుకోవచ్చు ఇక్కడ పైన కదా. ఇక్కడ ఎందుకో ఇట్లా పెట్టిరు, ఇవన్నీ ఎందుకు కట్టిరు? దీంట్లో ఏమో పెట్టిరు, అన్ని చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నట్టు ఇలా లోపల దాపెట్టిరు. ఇది ట్యూషన్ కావచ్చు, అందరు చదువుకుంటారు ఇలా. సిటీ సిటీ సిటీ. బిల్డింగ్స్. అయితే కొంచెం అట్లా చల్ల గాలికి బయటికి వచ్చినాం. బాగుంది, మంచిగా పీస్ఫుల్గా ఇక్కడ. అయితే కాలనీ లాస్ట్ వాళ్ళ ఇల్లు. ఇంకా ఇది మేము వచ్చిన రూట్ ఇక్కడ నుంచి. ఇది బాగున్నాయి ఇక్కడైతే ఇల్లు అన్నీ మంచి డిజైన్ బాగున్నాయి. ఇది కృష్ణుడు మంచిగానే. ఊరికే మేమైతే అట్లా నడుచుకుంటూ బయటకు వచ్చినాం. ఏరియా బాగుంది కానీ కొంచెం చివరికి ఉంది ఒకటి, కొంచెం అది కొంచెం అంత రష్ అట్లా లేదు. అది బాగుంది మొత్తానికి అయితే. మాట్లాడుకోరు, ఎందుకు ఆపేసారు? చుట్టాలకి వస్తే వాళ్ళేమో వంట చేపిస్తారు. ఏం కర్రీ? దొండకాయ ఫ్రై. వావ్, సూపర్. స్మెల్ చూడు, సూపర్ ఉంది కదా. ఇంకా ఇదేమో అన్నం, నేనైతే ఉండలేదు. ఇంకా ఇప్పుడేమో ఇది టమాటా చారు. దీన్ని టమాటా చారు అంటారంట, నాకు కూడా తెలియదు. తిన్నాక చెప్తే ఎట్లుంటుంది. ఇది అన్నం పొద్దునది. ఇది మామిడికాయ పచ్చడి, చింతపండు, టమాటా పచ్చిమిర్చి. చూడు సూపర్ ఉన్నాయి టమాటాలు. ఇవి ఎండమిర్చి. ఒకటి మా బ్యాగ్ వచ్చింది. ఒకటి మీ మమ్మీ తెచ్చింది ఇందాక ఎండమిర్చి. మా బ్యాగ్లో ఉంది. అక్కడ అలా పడ్డట్టుంది. ఇదేమో కరివేపాకు. ఇది మంచి టవల్, ఇంత కొత్త టవల్లో పెట్టారు చూడు. ఇది పుదీనా, మ్యాగీ. ఇవి అన్నీ తినబండారు అక్కడ. అంతమంది తిండిపోతులు అంతా, అందుకే ఇవన్నీ తెచ్చుకున్నాం. ఇవేమో వాటర్. ఇది కూడా వాటర్. ఇది బిస్కెట్. ఇది చాయ్. అలా ఏమో నెయ్యిగా. అవి విసరాకులు, బియ్యము, బెల్లాలు, సబ్బులు, కప్స్. ఇక మీకు మ్యాజిక్ చూపించిన. ఇది గ్లాస్ ఎంత పెద్దగా ఉంది కదా, సో చాయ్ పడుతుంది కదా. చాయ్ పడుతుంది ఇంతే ఉంది అంటే యోగిత. ఇది గ్లాస్ చూసేసరికి ఏమో ఇంత పెద్దగా ఉంది. డిజైన్ బాగుంది. లోపల మాత్రం చాయ్ పడుతుంది.
ఇంకా అన్నం తినేసినాం. ఇప్పుడు 10:30 అవుతుంది. మళ్ళీ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది బ్లాగు. అంటే ఈ 2 డేస్లలో మేము ఏమేం చేస్తామో ఈ బ్లాగ్లో మొత్తం చూసేస్తాం. అంతే. ఓకే, అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. అందరికీ గుడ్ మార్నింగ్. 8 అయితే టైం ఇంకా మనకి చేసాం. ఇప్పుడైతే బ్రష్ చేసుకోవడం తర్వాత ఏం చేస్తాం కూడా కనిపిస్తాం. ఏం చేస్తావు? చాయ్, టీ, కాఫీ తింటా పడుకుంటా. ఇక్కడైతే బాగుంది. మస్తు వెళ్తురు వస్తుంది, గాలి కూడా సూపర్ వస్తుంది. ఇక్కడ ఒకటి అల్లనే రెడ్ చెట్టు ఉంది. వస్తున్నాయి దీనికైతే కనిపిస్తున్నాయి. బట్టలు ఉతికే వీరనా, బట్టలు కాదు, ఆకిలోకే వంట వీరనారి వినుపి అని వాడాలి. మస్తు ఎండ కొడుతుంది కదా. అక్కడ కూడా కడుతున్నట్టు ఇల్లు. ఇక్కడ మల్లె చెట్టు ఉంది. మల్లె చెట్టు కింద మల్లె చెట్టు కింద మల్లె చెట్ల కింద మరి ఏంది మళ్ళీ చెప్పు ఒకసారి. అల్లానా అమ్మాయి ఎప్పుడే ఎండ చూస్తుంది. ఎన్ని రోజులా ఎండని చూడక. ఏంది మా ప్లాన్ వేస్తారంటగా మీరు? ఎక్కడికో పోదామని ప్లాన్ వేస్తారుగా. మీరు ఫస్ట్ ఉంటారుగా ఫెయిల్ చేయడంలో. మీరే ప్లాన్ వేస్తారంటే ఇక భూకంపం వస్తుందో ఏమొస్తుందో. ఇక ఏం ప్లాన్ చేస్తారు చెప్పొద్దు. అమ్మో, ఇంకా మీకు సస్పెన్స్ కూడా ఉన్నాయా? గ్రేట్. మేము ప్లాన్ వేసిన వేస్ట్ అని వేయడం మానేసిన. ఇక తర్వాత ఫీల్ కావాలి, డిసప్పాయింట్ కావాలి కదా. ఏందేమో ప్లాన్ చేస్తున్నాం అంటే ఏంది? అది కాదు, ఇప్పుడు పోదామంటున్నావు అంటే ఏడుకమ్మా నువ్వా? అన్ని నేనే వండిన నిన్న. ఓ లాస్ట్కి అన్నీ వండినాక మళ్ళీ అన్న నువ్వా? ఏడా చెప్పండి, ఏడిగోతురు ఓ పిల్ల. ఎక్కడ ఏడు అసలు ఏడు వేరు వేస్ట్. అసలు ఏడు పోయినా తినాలి, సప్పడేగా వండుకోవాలి. ఇదే పని. గిన్నెలు తోముకోవాలి, మళ్ళీ అదే గిన్నెలు తోమాలి. ఇగో ఇదే ఇల్లు కాలి కథం, అదే మళ్ళీ వండుకోవాలి. ఇదే పని. కానీ ఏం లేదు. ఎప్పుడు తినాలి, పండుకోవాలి అంటే ఉండాలి. ఇక ఇంకేమైనా చేసేది ఉందా? ఏం లేదు. ఇక చేస్తారు ఇల్లు. ఏంటి చెట్టు చిలకమ్మ, ఏం ముగ్గమ్మ నేర్చుకోండి. ఇది బొంబాయి ముగ్గ, ఇది ఈ ముంగనూరు ముగ్గ. ఎడ నేర్చుకున్నా? నేను నైట్ వీడియో చూస్తున్నావు, ఇదేనా? ఎట్లా వేయాలని అది అట్లా వేసేందుకు పెట్టినా వాటర్లో అవసరం లేదు. కొంచెం తడిపితే చాలు. ఏం నేర్చుకుంటారా ఏమో పిల్ల. ఇక అల్లైతే ఉప్మా చేస్తారు. ఏం చేస్తాడు? మొహం కట్టుకుంటున్నాను. పోయింది వీడియో చూడండి, నెమ్మటి పారిపోయింది. ఇంకా ఇప్పుడు చూపిద్దాం. ఇక బొమ్మలు నిన్న చూపిస్తున్నావుగా అన్నట్టు మరి అంటే అది ఒకటే ఉంది. మిగతా ఎట్లా ఉన్నాయి? మిగతా ఒకటి ఉన్నాయి, అవి 2 ఉన్నాయి కాబట్టి అట్లా పెట్టారు.
డ్రెస్ ఎట్లా వేయాలో చూపించాలా ఏం చూపించాలి ఇది అయితే బాగుంది నేను తీసిన పైన తీసిన కింద కూర్చోవాలి అయితే రెడీ అయ్యారు. రెడీ అవుతున్నాం. పలకవా కూడా పలకవా రెడీ అవుతున్నాం. ఎక్కడ తీసుకోతాను ఇట్లా మేమైతే చార్మినార్ పోతున్నాం. ఇంత రెడీ అయినాం. సో ఆటో బుక్ చేసినాం. వస్తుంది ఇక ఒక 10 minutesలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. బాగుంది జట్టు సూపర్ ఉంది. ట్యాబ్లెట్లు వేసుకుంటుంది. ఇగో ఏమైతే రెడీ అయ్యి నిలబడ్డది. ఏమైతే బెల్లం పట్టీలు అంట. గివ్ పెట్టుకో ఇక గివ్ చూపెట్టు చూపెట్టు కొనుకొచ్చాడు ఒకటేసారి. ఏ పని అన్నాడు ఆఫ్ చేస్తున్నాం. బస్లో పోతున్నాము. ఇంకా బస్లో కూర్చున్నాం. ఏమి ఎక్కడ కూర్చున్నాం. ఇంకిద్దరు అనమాట ముంగడ కూర్చున్నారు. చూసినావుగా ఇంత ముందుకు చార్మినార్ చూసినావుగా. సెకండ్ టైం ఓకే. నేను కూడా పోయినా ఒక 2-3 times 4 times అనుకుంటా. 4 times చూద్దాం ఇంకా అక్కడ రష్ ఎట్లుందో. మళ్ళీ మేము పోయేసరికి ఎంత టైం అవుతుందో. టైం ఇప్పటికే 1:30 2 కావస్తుంది. చూద్దాం ఇంకా. వచ్చేసాం చార్మినార్. చార్మినార్ కశ్మీర్. చార్మినార్ సందర్శకులకు ఒక కాశ్మీర్ బ్యాంగిల్స్. కాశ్మీరీ బ్యాంగిల్స్ అడుగుదాం. కాశ్మీరీ బ్యాంగిల్స్ ఇంట్లో అన్నారు అప్పుడు. కాశ్మీరీ బ్యాంగిల్స్ ఇదే ఫస్ట్ అను చూడడం. हैंडबैग्स पिकपॉकेटर चोरों से बचा रहिए और अपने सामान की हिफाजत कीजिए. చార్మినార్ సందర్శకులకు ఒక ముఖ్య గమనిక. ఇచ్చడం పిక్ పాకెట్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు. కావున మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. ध्यान दीजिए, चारमीनार पुलिस जाने से जरूरी होगा. चारमीनार के खिलाफ सेल फोन. ध्यान दीजिए, चारमीनार पुलिस जाने से चारमीनार के खिलाफ सेल फोन हैंडबैग पिकपॉकेटर चोरों से बचा रहिए और अपने सामान की हिफाजत कीजिए. चारमीनार संदर्शकुలకు ఒక ముఖ్య గమనిక. ఇచ్చడం పిక్ పాకెట్లు మరియు మొబైల్ దొంగలు ఉన్నారు. కావున మీ వస్తువులను మొబైల్ దొంగలు ఉన్నారు. కావున మీ వస్తువులను జాగ్రత్తగా తీసుకునగలరు. వాళ్ళైతే భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళారు. ఒకేషన్స్ వస్తారు. మేము ఇంకా బయట నించున్నాం. ఇక్కడ అన్ని షాప్స్, అన్ని షాపింగ్ ఏరియా.
వచ్చేసినాం. హలో మక్కా మసీద్. చాలా టైం పడుతుంది అనుకున్నాం, కాకపోతే తొందరనే వచ్చినాం కదా. అసలు సేపు కొద్దిసేపు ఇక షాపింగ్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతాం. ఇక ఇక్కడ నుంచి చార్మినార్ బాగా కనపడుతుంది ఇంకా. వీళ్ళేమో సెల్ఫీలు దిగుతున్నారు. దిగండి దిగండి. వావ్ సూపర్. బాగుందా? ముఖాలు అయితే వాడిపోయినాయి. షాపింగ్ ఫుల్ చేసిరా లేదా తిరుగుడు ఎక్కువ ఉంది, షాపింగ్ తక్కువ ఉంది. ఇంకా చూస్తా ఉన్నారు. ఎక్కువనే తక్కువ ఉంది, ఇక చూసేది ఎక్కువ ఉంది. దానికైతే మేమైతే అఫ్జల్గా జరుగుతున్నాం. అక్కడి నుంచి మళ్ళీ బస్సులో అయితే ఓకేనా. చిట్టమ్మ హ్యాపీయా? అట్లా ఎందుకు ఏం కొనుక్కోలే నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే ఇంకా మేము బస్సులో వెళ్ళిపోతాం. షాప్స్ ఇగో ఈ లోపలికి పోతే మదీనా వస్తుంది. అక్కడి నుంచి ఇది ఒకసారి టేస్ట్ అన్నీ ఇచ్చుకో. సూపర్. సన్నగా తయారైన ఒక్కొక్కరు ఇచ్చాడు. ఓకే మేమైతే ఇప్పుడే చార్మినార్ నుంచి కష్టంగా కాదు, కొంచెం ఈజీగానే వచ్చినాం. అసలు నిజానికి మస్తు రేట్ కదా, తొందరగా పోయి తొందరగా వచ్చినాం కదా. మళ్ళీ మస్తు షాపింగ్ తక్కువ కానీ తిరిగినట్టు కానీ అసలు మస్తు గ్రేట్ నిజానికి. మనం పోయింది ఏ టైంకి దాదాపు 2:30 అయ్యింది మనం సరే వేసరికి. మళ్ళీ ఇప్పుడు ఎంత అవుతుంది? టైము 7 అవుతుంది. మళ్ళీ వచ్చినాము హైదరాబాద్లో కొద్దిసేపు, ఇంకా అక్కడ కూడా వెయిట్ చేసినాం. ఇంతసేపట్లో వచ్చేసినామంటే చాలా గ్రేట్. అసలు మనం కాదు గ్రేట్ అది, అంటే టైంకి తీసుకొచ్చినందుకు బుకింగ్ వస్తుంది. ఈ బుకింగ్ లేకపోతే అయితే మస్తు కష్టం అవ్వలేకపోతే ఎంత ఇబ్బంది అవ్వదు. ఓకే ఈరోజుకైతే ఇదే బ్లాగ్. ఇంకా రేపటికి బ్లాగ్ అంత తీస్తే లేకపోతే లేదు. అప్పటికి అయితే బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ లేటర్, గుడ్ నైట్, బాయ్ 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 అప్పు, బాయ్. ఓకే ఇంకా బాయ్. ఫ్రెష్ అప్ అయితే అయినాం ఇంకా మేము. ఇప్పుడు ఏమేమి సామాన్లు తెచ్చిరో అన్ని దుకాణం పెడుతురు. ఇప్పటిదాకా తిరిగింది అయితే ఒక ఎత్తు అయితే. ఎప్పుడైనా సరే మనం షాపింగ్ పోవడం ఒక్కటైతే వచ్చినాక వాటిని చూసి మాత్రం వచ్చే ఇంట్రెస్టే వేరు కదా. ఇంట్రెస్ట్ ఉంటుంది. చూద్దాం ఏమేమి చూపించారు. గిన్నెలు, ఇంకో ఈ గాజులు, ఇవి ఏమంటారు కాశ్మీరీ బ్యాంగిల్సా? బాగున్నాయి, కలర్ బాగున్నాయి, నా కలర్ నచ్చినాయి. నేను తెస్తావా? తీసుకొని ఆమె కావాలంటే తీసుకొని ఆమె నేను కొనుక్కుంటా కావాలంటే. కానీ ఇగో ఇంకో డబ్బా, ఇంకా చెప్పులు కూడా తీసుకుందామే. వావ్ సూపర్ ఉన్నాయి కదా, కలర్ బాగున్నాయి. రైట్ ఇంకా ఇగో, కానీ ఇంత లూజ్ ఉన్నాయింది కదా. ఇప్పుడే ఇంత లూజ్ ఉన్నాయి. సో ఇప్పటిదాకా ఇంకా ఇది కట్టెన్ ఇదేమో కట్టె. ఇంకా పైకి అవుతుంది, కింది కాదు.
అవి కూడా ఆ పైన అవి బాగున్నాయి మంచిగా పీట చపాతి పీట కోలా ఇది ప్లాస్టికా అయితే వాళ్ళ మొమ్మ అన్నదంట మొన్న నా దగ్గర ఒక చీర ఉండే నీకు పెట్టకపోయినా అన్నదంట ఏది పెట్టు అని చెప్పిందంట నీకు ఫోన్ చేసి ఆయన అన్నాడు మంచిగా ఉంది కదా? చీర అంటే ఆడ వెలువెడుతుంది చీర దీనికి ఛార్జర్ ఏమంటే ఇవ్వలే తీసేనా ఇది ఉంటామే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టు ఎక్కుతుందో లేదు తెలుస్తుంది